మనం మొత్తుకు చచ్చే మతాలన్నింటికీ, కొట్టుకు చచ్చే కులాలన్నింటికీ జవానుల కవాతులే కాపలా కాస్తున్నాయి. కాదంటారా? 195 దేశాలుగా విభజించబడ్డ ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక దళాలు కలిగి ఉంది ఇండియన్ ఆర్మీ. నార్త్ కొరియా, రష్యా, అమెరికా దేశాల కంటే కూడా మన భారతదేశ సైనిక బలం చాలా పెద్దది. ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సైన్యం అని మనలో చాలా మందికి తెలియదు. అంటే మన దేశంలో ఎవరూ బలవంతంగా సైన్యంలో చేరాల్సిన అవసరం లేదు. కేవలం దేశభక్తితోనే కోట్లాది మంది సైన్యంలో చేరడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత కాలానికి ఇండియన్ ఆర్మీ సంఖ్య 12 లక్షలకు పైమాటే. నార్త్ కొరియా దేశంలో పుట్టావంటే నీ యవ్వనాన్ని మొత్తం ఆర్మీకే అంకితం చేయాల్సి ఉంటుంది. మొగాడిగా పుడితే 8 నుంచి 10 ఏళ్ళు, మహిళలైతే కనీసం 5 ఏళ్ళు దేశ రక్షణకు దోహదపడాల్సిందే. సరిహద్దులన్నీ శత్రు దేశాలైన ఇజ్రాయెల్ ప్రాంతంలో పుడితే మొగాళ్ళు దాదాపుగా 32 నెలలు, మహిళలు కనీసం 24 నెలలు మాతృభూమి కోసం తుపాకీ పట్టాల్సిందే. అవసరమైతే ప్రాణాలు కూడా పెట్టాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాత బీటీఎస్ బ్యాండ్ మేళంలో మెంబర్ అయినా కూడా సౌత్ కొరియా చట్టాల ప్రకారం సైన్యంలో సేవలు చేయాల్సిందే. ఆర్డర్స్ వస్తే రణరంగంలో సైతం రక్తం దారపోయాల్సిందే. ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నట్టే సైన్యంలో చేరడం అనేది కూడా ఎవ్వరి నిర్ణయం వారిదే. నో కంపల్సరీ రూల్స్. మనలో కొందరు విస్కీలో వేసుకునే ఐస్ క్యూబ్స్ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడే కరగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఫ్రిడ్జ్‌లోంచి తీసిన మంచు ముక్క -15 డిగ్రీల సెల్సియస్ నుంచి -18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే చేతిలో కూడా ఎక్కువసేపు పట్టుకునే ప్రసక్తే ఉండదు. అలాంటిది మన వీర జవాన్లు -50 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ ఉన్న సియాచిన్ గ్లేసియర్‌లో డ్యూటీలు చేస్తుంటారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి సుమారు 5000 మీటర్లు అంటే 16,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. విచారం ఏంటంటే ఊహించుకోవడానికే భయంగా ఉండే పరిస్థితుల్లో తట్టుకోలేని చలి కారణంగానే కొన్ని వందల మంది సైనికులు ప్రాణాలను కోల్పోతుంటారు. భారత సైన్యంలో కులం, మతం లేదా ప్రాంతం ఆధారంగా రిజర్వేషన్లు ఉండవు. ప్రతి ఒక్కరూ కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక అవుతుంటారు. సైన్యంలో ఒకే ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ అన్ని మతాల వారు కలిసి ప్రార్థనలు చేసుకుంటారు. దీనిని సర్వధర్మస్థల్ అంటారు. భారత సైన్యానికి చెందిన హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ ప్రపంచంలోనే అత్యుత్తమ శిక్షణా కేంద్రాలలో ఒకటి. ఎంతలా అంటే అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల సైనికులు కూడా ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. యుద్ధ ట్యాంకులను మించిన పొగరు మన సైనికుల యూనిఫామ్లో కనిపిస్తుంది. ఆకాశంలో దూసుకెళ్లే మిసైల్స్ ఇండియన్ ఆర్మీ ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్తుంటాయి. అంకిత భావమే వీరి యాటిట్యూడ్. గర్వంగా ఈ మన్నులో కలిసిపోవడానికైనా వెనుకాడకపోవడమే వీరి గ్రాటిట్యూడ్. భారత సైన్యం కేవలం యుద్ధాలకే కాదు, దేశం ఎదుర్కొనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ముందుండి మనల్ని కాపాడుతోంది. 2013 ఉత్తరాఖండ్ వరదల సమయంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ రాహత్ ప్రపంచంలోనే అతిపెద్ద సివిలియన్ రెస్క్యూ ఆపరేషన్. ఇందులో సుమారు 20,000 మందిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. అంటే హెలికాప్టర్లు వాడి అక్కడి పౌరులను ప్రాణాలతో బయటపడేశారు. ఎత్తైన హిమాలయాల నుంచి ఎండమావుల రాజస్థాన్ వరకు, బాంబే తీరం నుంచి బంగాళాఖాతం వరకు భారతదేశ సరిహద్దులను కంటికి రెప్పలా కనిపెట్టుకొని శత్రు దేశాలకు మన సైనికులు చెండ శాసనుల్లా దర్శనమిస్తుంటారు. భారత సాయుధ దళాల్లో 3 ప్రత్యేక విభాగాలు ఉంటాయి. నావికా దళం మన సముద్ర సరిహద్దులను కాపాడుతుంటే, వాయుసేన ఆకాశంలో నిఘా ఉంచుతుంది. భూభాగంలో శత్రువుతో నేరుగా ముఖాముఖి పోరాడేది భారత సైన్యం. పాకిస్తాన్ కోరల నుంచి బంగ్లాదేశ్ను విముక్తి చేయడానికి భారత సైన్యం చేపట్టిన దండయాత్ర పేరు ఆపరేషన్ చెంగిజ్ ఖాన్. కేవలం 13 రోజుల్లో 93,000 మంది పాకిస్తాన్ దేశ సైనికులను మోకాళ్ల మీద కూర్చోబెట్టిన వీర చరిత్ర ఇండియన్ ఆర్మీ సొంతం. ఇండియన్ ఆర్మీకి ప్రత్యేకంగా రైల్వే సదుపాయం ఉంటుంది. యుద్ధ సమయంలో ట్యాంకులు, ఆయుధాలు త్వరగా తరలించడానికి ఇది ఉపయోగపడుతుంది. అత్యంత కఠినమైన ప్రదేశాల్లో చొచ్చుకెళ్లే నైపుణ్యం నుంచి ఆధునిక పద్ధతుల్లో ప్రత్యర్థుల ఆట కట్టించడంలో కూడా ఇండియన్ ఆర్మీకి తిరుగులేదని ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ నిరూపించాయి. ఇండియాలో అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. ఇది అత్యంత ధైర్యానికి ఇచ్చే అవార్డు. రోమ రోమాలు నిక్కబొడ్చేలా అమర ఫౌజీ కే లియే ఒక్క మాట చెప్పాలంటే టీమిండియాతో ఆట, ఇండియన్ ఆర్మీతో వేట సాలిడ్గా ఉంటుంది. -50 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి +50 డిగ్రీల ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలకు లెక్కపెట్టని వారి విధి నిర్వహణ ప్రతి భారతీయుడు తీర్చుకోలేని జన్మ జన్మల రుణం.
వారి త్యాగాలకు, ధైర్యానికి, డెడికేషన్‌కు సెల్యూట్ చేయడమే కాదు, ప్రతి బడ్జెట్‌లో వారి కోసం, వారి కుటుంబాల కోసం ఇంకొంత సపోర్ట్ ఇవ్వడం కూడా అవసరమే. ఇండియాకు బయటి శత్రువుల కంటే ఇంట్లోనే ఎక్కువ మంది శత్రువులున్నారనేది నమ్మలేని నిజం. నేచర్‌కు ఎదురొగ్గి నిలబడేది ఇద్దరే ఇద్దరు. కారం మెతుకులు తింటున్నా పౌరుషంగా బతికే కిసాన్, కొన్నిసార్లు అవి కూడా లేకుండా దేశం కోసం డ్యూటీ చేసే జవాన్. దేశానికి ఏ ప్రమాదం వచ్చినా ముందుగా భారం పడేది వీరిద్దరికే. సో, అలాంటి యోధుల ప్రయాణానికి అంతరాయం కలిగించకుండా యూనిటీ ఇన్ డైవర్సిటీ విధానాన్ని డిసిప్లిన్‌గా మెయింటైన్ చేయడమే మన వంతుగా దేశానికిచ్చే అత్యున్నత భద్రత. అసలైన గౌరవం కూడా. 5, 10 నిమిషాల్లోనే చుట్టేసేంత చిన్న చరిత్ర కాదు కదా ఇండియన్ ఆర్మీ అంటే. సైనికుడి జీవితం, రాయాలనిపించే రాజసం, చెప్పాలనిపించే ఉత్సాహం, వినాలనిపించే వీర విజయం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.